రాచకొండ కమిషనరేట్ లో 2023 సంవత్సరంలో నేరాలు పెరిగాయి. 2022తో పోలిస్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 6.86% నేరాలు పెరిగినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు 25% పెరిగితే మహిళలపై 6.65% అఘాయిత్యాలు నేరాలు కొంతమేర తగ్గినట్టు తెలుస్తుంది. ఇక గతేడాది 27,664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది మొత్తం 29,166 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో పెద్దది. ఈ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతుంది. కేసులను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్గానే మారుతుంది. 2023లో మొత్తం 16,594 కేసులు నమోదైతే 2,900 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఇక దొంగతనాలు, దోపిడీలతో పాటు సైబర్ నేరాలు గణనీయంగా పెరిగినట్టు తెలుస్తుంది. యువతే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తేలింది. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరిగింది. గంజాయి లాంటి మత్తు పదార్థాలు గ్రామాలకు కూడా విస్తరించాయి. ఇక 2023లో రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా భారీగానే పెరిగాయి. ఏడాది 3,321 ప్రమాదాల్లో 633 మంది మృత్యువాత పడ్డట్టు రికార్డులు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 16% రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా ఈ ఏడాది 58 కేసుల్లో 163 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 71 మంది బాధితులకు విముక్తి కలిగింది. ఇక మొత్తానికి మహిళలపై నేరాలు 6.65% తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశమైన సైబర్ నేరాలు 25% పెరగడం కలవరపెడుతోంది. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 58 కేసుల్లో 163 మంది అరెస్ట్ అయ్యారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అందుకు గాను 972 మందిని అరెస్టు చేశారు. ఇక మాదక ద్రవ్యాలకు సంబంధించి 282 కేసుల్లో 698 మంది అరెస్టు కాగా 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ ఏడాది నేరాల్లో 5,241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. 20 మందికి జీవిత ఖైదు పడింది. 62% కన్విక్షన్ రేటు పెరిగింది. రాచకొండ కమిషనరేట్ లో 2023 సంవత్సరంలో నేరాలు పెరిగాయి. 2022తో పోలిస్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాది 6.86% నేరాలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు 25% పెరిగితే మహిళలపై 6.65% అఘాయిత్యాలు నేరాలు తగ్గాయి. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది మొత్తం 29,166 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో పెద్దది. ఈ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతుంది. కేసులను ఛేదించడం పోలీసులకు ఇక్కడ పెద్ద సవాల్గానే మారుతుంది. 2023లో మొత్తం 16,594 కేసులు నమోదైతే 2,900 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు పోలీసులు. ఇక దొంగతనాలు, దోపిడీలతో పాటు సైబర్ నేరాలు గణనీయంగా పెరిగినట్టు తెలుస్తుంది. యువతే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తేటతెల్లమైంది. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరిగింది. గంజాయి లాంటి మత్తు పదార్థాలు గ్రామాలకు కూడా విస్తరించడం కలవరపెడుతోంది. ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది 3,321 ప్రమాదాల్లో 633 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 16% రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా ఈ ఏడాది 58 కేసుల్లో 163 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 71 మంది బాధితులకు విముక్తి కలిగింది. ఇక మొత్తానికి మహిళలపై నేరాలు 6.65% తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశమైన సైబర్ నేరాలు 25% పెరగడం కలవరపెడుతోంది. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక 2023 క్రైమ్ రేషియోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చూస్తూ ఉన్నాం, ఒకవైపు మహిళలపై నేరాలు తగ్గడం ఆనందపరిచే అంశమైతే మాదక ద్రవ్యాలు గ్రామస్థాయి వరకు విస్తరించడం కలవరపెడుతుంది. మొత్తంగా పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఏడాది క్రైమ్ రేషియోను మనం ఎలా చూడాల్సి ఉంటుంది? వంశీ, ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ అనేది పూర్తిగా ట్రై కమిషనరేట్ లో హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద కమిషనరేట్ అని చెప్పుకోవచ్చు. ఇటు యాదాద్రి కావచ్చు, ఇటు కల్వకుర్తి దాకా కూడా రాచకొండ కమిషనరేట్ భారీగా విస్తరించి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాచకొండ కమిషనరేట్ పరిధికి సంబంధించి చూసుకుంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ కు దాదాపు 6% క్రైమ్ కేసులు అనేది పెరిగాయని చెప్పుకోవచ్చు. 20% పైగా సైబర్ నేరాలు పెరిగాయి. మహిళలకు సంబంధించి కూడా 6.60% పూర్తిగా నేరాలు అనేవి, అఘాయిత్యాలు అనేది పూర్తిగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఏదైతే రాచకొండ కమిషనరేట్ ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి కావచ్చు, గంజాయి, మిగతా మాదక ద్రవ్యాలకు సంబంధించి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా మాదక ద్రవ్యాలు అనేవి పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఛార్జ్ తీసుకున్న సిపి సుధీర్ బాబు ముఖ్యంగా దానిపైనే దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇప్పటికే ముఖ్యంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి కావచ్చు, విక్రయాలకు సంబంధించి
సంబంధించి కావచ్చు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ ను రూపుమాపేందుకు ఏదైతే పాత ఎన్డీబీఎస్ యాక్ట్ లో ఎవరైతే అరెస్ట్ అయి ఉంటారో వారందరినీ కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా రాచకొండ పరిధిలోని పబ్బులు ఈవెంట్స్ న్యూ ఇయర్ సందర్భంగా వస్తుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా ఏదైతే 2022 సంవత్సరంలో 27,664 కేసులు నమోదైతే ఏదైతే ఈ ఏడాది మాత్రం 29,116 కేసులు అయితే నమోదయ్యాయి. అయితే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చూసుకుంటే 3,321 రోడ్డు ప్రమాదాలు జరగాయి. ఇందులో 633 మంది మృత్యువాత పడ్డారు. 16% పైగా ప్రమాద స్థాయి పెరిగింది, మరణాలు అనేవి పెరిగాయని చెప్పుకోవచ్చు. మానవ అక్రమానికి సంబంధించి కూడా 58 కేసులు కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా 123 మంది కూడా అరెస్ట్ అయ్యారు. 71 మందికి సంబంధించి బాధితులకు విముక్తి కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చూసుకుంటే దాదాపు సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి 2,562 కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే గేమింగ్ యాక్ట్ కు సంబంధించి కూడా 188 కేసులు నమోదు కాగా ఈ 172 మంది కూడా ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా 282 కేసుల్లో 609 మంది కూడా అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా 12 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని కూడా సిపి సుధీర్ బాబు చెప్పారు. ముఖ్యంగా ఎక్కువగా డ్రగ్స్ పైనే ఉక్కుపాదం మోపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇచ్చారు కాబట్టి డ్రగ్స్ పైనే దాదాపు 12 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. పీడీ యాక్ట్ వల్ల ఇంకోసారి ఇతర నేరాలు చేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పీడీ యాక్ట్ మరికొంతమంది కూడా వారి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదై ప్రస్తుతం డ్రగ్స్ చెలామణి చేస్తున్న వారందరిపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటూ కూడా సిపి సుధీర్ బాబు హెచ్చరించారు. ఎక్కడ కూడా డ్రగ్స్ ఛాయలు ఉండొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే కాకుండా ఈ దాదాపు ఈ వివిధ నేరాల కింద కూడా దాదాపు 5,241 కేసులు శిక్షలు ఖరారయ్యాయని 20 మందికి కూడా జీవిత ఖైదు 62% పైగా కన్విక్షన్ అనేది రేటు ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే ఇప్పటికే ఇటు మాదక ద్రవ్యాలు కావచ్చు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి చూసుకుంటే ఇటు సైబర్ నేరాలు ఒకవైపు పెరిగాయి, మరోవైపు మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఇటు మహిళల అఘాయిత్యాలకు సంబంధించి కూడా కొంత తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కు సంబంధించి కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రిక్ట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా విధులు క్లారిటీగా నిర్వహించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ముగిశాయి అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే రాచకొండ కమిషనరేట్ కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక నేరాలు కూడా పెరిగినా కూడా ముఖ్యంగా సైబర్ కేసులకు సంబంధించి కూడా ఎక్కువగా నమోదవుతుండడం ప్రస్తుతానికైతే ఇంకా కంట్రోల్ చేస్తున్నామంటూ కూడా రాచకొండ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ, అమరేందర్, చూస్తున్నాం మీరు అన్నట్లు మహిళలపై నేరాల శాతం తగ్గటం, అదేవిధంగా గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం కొంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కువ మంది సైబర్ నేరాలలో యువతే భాగస్వామ్యం అవుతున్నారు, యువతే సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు అంటే చదువుకున్న వారే సైబర్ నేరగాళ్లకు బాధితులు అవుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా యువతలో దీనికి సంబంధించి అవగాహన రావాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పటికే సైబర్ కేసులకు సంబంధించి కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కాలేజీలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్లలో అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువగా యువత గేమింగ్లతో పాటు కొన్ని ఇల్లీగల్ సంబంధించిన యాప్స్, వెబ్సైట్ ద్వారా పూర్తిగా వాటిలో పెట్టుబడి పెట్టడం, మోసపోవడంతో పాటు కొన్ని ఆఫర్ల పేరుతో ఎక్కువగా యువతతో పాటు ముఖ్యంగా ఏదైతే 50 ఏళ్ళు దాటిన గృహిణులకు సంబంధించి వాళ్ళనే టార్గెట్ గా చేసుకుంటూ కూడా సైబర్ నేరగాలు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. దీని పట్ల కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఎవరు కూడా ఓటీపీలకు సంబంధించి కూడా చెప్పొద్దు. వీటన్నిటికి సంబంధించి కూడా సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకుకు సంబంధించిన వివరాలకు సంబంధించి ఎవరైనా క్రెడిట్ కార్డులు కావచ్చు, ఆఫర్లు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కొత్తగా కరెంట్ బిల్లులకు సంబంధించి కూడా కొత్తగా ఫ్రాడ్ అనేది వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా పూర్తిగా అలర్ట్ ఉండాలి. సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఇదే కాకుండా ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్లకు సంబంధించి కూడా ఆర్డర్ చేసిన అనంతరం వీళ్ళకి సంబంధించిన డాటాను, ఏదైతే బాధితులకు సంబంధించిన డాటాను తీసుకొని వాళ్ళనే టార్గెట్ గా చేసుకుంటూ మీరు ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు, మీకు ఇది ఆఫర్ వచ్చింది, ఒక కారు ఇంకా గిఫ్ట్లు వచ్చాయంటూ కూడా వాళ్ళను 20
ఎగవేయడం వీటి అన్నిటికి సంబంధించి కూడా యువతే ఎక్కువగా దీనికి ఇందుకు లోన్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు కూడా సైబర్ నేరగాల పట్ల కూడా మోసపోవద్దు, అందరూ అవగాహనతో ఉండాలి, ముఖ్యంగా యువత అవగాహనతో ఉండాలంటూ కూడా సిపి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.